జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండల కేంద్రాలలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. జమ్మికుంట మండల కేంద్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. పండగ పూట విషాదం. ఇల్లంతకుంట మండలంలోని మాల్యాల గ్రామంలో చిన్న కాలువలో రైతు మృతదేహం లభ్యం. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ 13 సంవత్సరాలుగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి విద్యార్థులకు పంచిపెడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలరాం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలియజేయడంతో పాటు 15 మంది మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ. వినాయక చవితి పండుగ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా భక్తులతో కిటకిట. వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరొక ద్విచక్ర వాహనం ఢీకొని 2 గాయాలు. దశాబ్దాల చరిత్ర కలిగిన హరిహర టాకీస్ కనుమరుగు. సినిమాలు లేక మూతపడ్డంతో కూల్చివేస్తున్న హరిహర టాకీస్.